కాజీపేట మండలం తవ్వారిపల్లె గ్రామ సమీపంలోని పొలాల వద్ద 60 గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేసినట్లు కమలాపురం ప్రాంతానికి చెందిన చిట్టిబోయిన సుబ్బారాయుడు, జలగాల రెడ్డయ్య, జలగాల రత్నాకర్, జలగాల శంకర్లకు సంబంధించిన గొర్రెల కాపరులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. 60 గొర్రె పిల్లలకు పైగా మృతి చెందాయని, ఒక్కొక్క గొర్రె పిల్ల 5,000 రూపాయలు ఖరీదు చేస్తుందని, మొత్తం లక్షల్లో నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ తమను ఆదుకొని నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని వారు వేడుకుంటున్నారని తెలిపారు. కష్టపడి సాకుండా పెట్టకపోతే ఏం పేరు? ఏమిటి? ఏమిటన్నా రాసుకోమమ్మా. చిట్టిబోయిన సుబ్బరాయుడు సార్, జాలగాల రెడ్డయ్య సార్, జాలగాల రత్నాకర, జాలగాల శంకర, చిట్టిబోయిన లోకేష్ సార్. మాది అనివేళ వచ్చేసి సార్, మాది ఈరపంపల మండలం. ఇదికి వచ్చి వారమైంది. వారంలో వచ్చి నిన్న మాటలో 4 గంటలప్పుడు కుక్కలు తిన్నాయి సార్, ఒక 70 వేల. దీని ఖరీదు వచ్చేసి 5,000 చేస్తారు సార్. మేమైతే బతుకుతూరుకు వచ్చాము. ఇక్కడ జిల్లా కలెక్టర్ మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం సార్. ఎన్ని పిల్లలు చనిపోయినాయి? 70 వేలు సార్. ఒక్కొక్క ఖరీదు ఎంత? ఒక్కొక్క దానికి 5,000 చేస్తారు సార్.